క్రీమ్ పేరుకుంటుందండి చుట్టుపక్కల ఇట్లా సైడ్న. చూడండి, వేడి నీళ్ళు తీసుకొని పోస్తున్నాను చూడండి. చూడండి ఎట్లా కరిగిపోతుందో ఈ వేడి నీళ్ళు పోయంగానే. చూడండి అట్లా పోయగానే కరిగిపోతుంది మొత్తము. చూడండి ఎట్లా నీట్గా కరిగిపోతుంది, నీట్గా వస్తుంది మొత్తం. ఇట్లా ఒకసారి అట్లా పోసుకొని ఏమాత్రం కూడా ఉండదు, మొత్తం కరిగి వచ్చేస్తుంది. ఏమైనా కొంచెం ఏదన్నా చిన్న చిన్న ఈ వాటర్కి రాలేకపోతే మనం అట్లా ఒకసారి అనుకుంటే వచ్చేస్తుంది. ముందు చేతులు కూడా శుభ్రంగా కడుక్కొనే చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసరికి నీట్గా కడుక్కున్న స్పాంజీ, కొత్త స్పాంజీ, నీట్గా కడుక్కున్న స్పాంజీని వాడతాము. ఇలా మొత్తం నీట్గా రెండోసారి వాటర్ వేడి నీళ్ళు పోసిన వాటర్ ఎత్తుకున్న తర్వాత ఇట్లా స్పాంజ్ తోటి శుభ్రం కొట్టేస్తామండి. ఇట్లా ఇంత నీట్గా ఉండటం కూడా ముఖ్యమండి, చాలా ముఖ్యము. పాల షాపులు ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇట్లానే ఫాలో అవ్వండి. ఇంతకంటే నీట్గా మీరు క్లీన్ చేస్తుంటే ఇంకా చాలా హ్యాపీ. మళ్ళీ ఇట్లా సైడ్లో ఒకసారి కొట్టేస్తాను. వాటర్ ఏమైనా ఉన్నా పోతుంది. ఫ్రిడ్జ్లో ఫ్రెష్ పాలు ఫ్రిడ్జ్లో వేస్తాము.